వెల్కమ్ టు జుహిత యామ్ని వరల్డ్. ఈరోజు మనం కాజు బెల్లం పట్టి తయారు చేసుకుందామండి. దానికోసం నేను 2 గ్లాసెస్ కాజు తీసుకొని మంచిగా ప్యాన్లో దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనం 2 గ్లాసెస్ కాజుకి 1 గ్లాస్ బెల్లం సరిపోతుంది నార్మల్గా అయితే. కాకపోతే మా బెల్లం స్వీట్ తక్కువ ఉంటుంది కాబట్టి బెల్లం పౌడర్ నేను 1.5 తీసుకుంటున్నాను అందాదగా. ఇదే బెల్లాన్ని నేను కొద్దిగా వాటర్ వేసేసి మంచిగా పాకం దగ్గరికి అయ్యేలాగా కొద్దిగా మనకు ఉండ పాకం వచ్చేదాకా దీన్ని మంచిగా మరిగించుకోవాలి. ఈ బెల్లాన్ని నేను టీలోకి మా పాపకి కొద్దిగా పాలలో కూడా ఇదే వేస్తానండి. బెల్లం వాడడం చాలా మంచిది. ఏ స్వీట్స్ అయినా మ్యాక్స్ బెల్లంతో చేయడానికే ట్రై చేయండి. చూడండి, మనకు పాకం వాటర్లో వేస్తే ఇట్లా ఉండలాగా తయారైన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ, ఇంట్లో చేసిన గీ వేసుకున్నాను నేను. దాంట్లో కొద్దిగా 3 ఇలాచీలు కూడా దంచి పౌడర్ చేసుకున్నా. ఇది ఇంకొంచెం దగ్గరగా అవుతున్న టైంలో మనం ఆల్రెడీ దోరగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా వేసుకోవచ్చు. మనం ఇలా కాజు నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు, కావాలంటే గీలో కూడా ఫ్రై చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇది మనం పాకం అంతా మనకు ఈ కాజులకి ఈ జీడిపప్పులకు పట్టేలాగా మంచి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. మగ్గితే అది మంచి దగ్గరికి వస్తుంది. చాలా వరకు అనుకోవచ్చు స్వీట్ షాప్లో కలర్ చేంజ్ ఉంటుంది అంటే వాళ్ళు మామూలు తెల్ల బెల్లం వాడతారు. అలాగే వాళ్ళు కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యూస్ చేస్తారనమాట, కలర్ఫుల్గా అట్రాక్ట్ చేయడానికి. మనం న్యాచురల్గా మనం ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే బెటర్. నేను వాడేది ఆర్గానిక్ బెల్లం అండి. నా బెల్లం కలర్ అయితే ఇది. తర్వాత ఆ ట్రేకి నేను కొద్దిగా గీ అప్లై చేసుకొని ఇదంతా ఈ పట్టి అంతా పట్టి ఫామ్ అయ్యేలాగా కాజునంతా అందులో వేసేసి దగ్గరికి ఇలా ప్రెస్ చేసుకుంటున్నానండి. ఇది ఒక 10-15 మినిట్స్లో చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయిన ఎమ్మటే మనం ఇట్లా తీస్తే రాదు, అట్లా అని గట్టిగా క్రిస్పీ లాగా ఉంటుంది అనుకోకండి. మరీ క్రిస్పీ కాదు, మరీ సాఫ్ట్ కాదు, మన పట్టి టైపే ఉంటుంది అనమాట తినడానికి మంచిగా స్వీట్ షాప్లో ఉండేటట్టు. దీన్ని కొద్దిగా నైఫ్తో లేపితే పైకి ఇట్లా వచ్చేస్తుంది. చూడండి, మన చేతితో ప్రెస్ చేస్తేనే అది తినిగిపోతూ ఉంటుంది. అంత చక్కగా వచ్చింది. చూడ్డానికి సేమ్ మనకు స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది చూడడానికి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని గాజు కంటైనర్లో వేసుకుంటే 2 నెలలైనా మనం ఉంచుకోవచ్చు. నేనైతే అంత ఎక్కువ చేయలేదు, మా బుడ్డదానికి రోజు బాక్స్ పెట్టేటట్టు కొద్దిగా చేసా. చూడండి, టేస్టీ గాజు బెల్లం రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.